కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. క్యాష్ ప్లీజ్. yes, no UPI, only cash అంటున్నారు బెంగళూరు వ్యాపారులు. చిన్న చితక వ్యాపారాలు చేసేవాళ్ళు గూగుల్ పే, ఫోన్ పే, అసలు ఎనీ ఆన్లైన్ పే వద్దు బాబు వద్దు అంటున్నారు. క్యాష్ అండ్ క్యారీ అంటూ బోర్డులు పెట్టి మరీ బిజినెస్ చేస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ అంటే వాళ్ళు ఎందుకు హడలిపోతున్నారు? కూరగాయలు కొన్నారా, ఫోన్ పట్టు పేమెంట్ కొట్టు. కిరాణా షాప్ లో సరుకులు కొన్నారా, మళ్ళీ ఫోన్ పే. టీ తాగారా, మళ్ళీ జీపే. ఆన్లైన్ లో ఆహారం ఆర్డర్ చేశారా, ఇదిగో జీ పేమెంట్. ఎస్, ఇప్పుడు డిజిటల్ ఇండియా యుగం నడుస్తుంది. అంతా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఎంతైనా కొను, ఏదైనా కొను ఆన్లైన్ లో చెల్లించాయి. జేబుల నుంచి ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టకటకా పేమెంట్స్ చేస్తున్నారు జనం. అంతా యూపీఐ పేమెంట్స్ కాలం నడుస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే, భీమ్ పే ఇలా 196 ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్క ఫోను 100 యూపీఐ ఆప్షన్స్ ఉన్నాయి. సో జనం షాపింగ్ చేయడానికి పర్సుల్లో, బ్యాగుల్లో క్యాష్ మోసుకెళ్లక్కర్లేదు. ₹1,00,000 వరకు యూపీఐ పేమెంట్ స్పాట్ లో చేసేయచ్చు. అదే ఎమర్జెన్సీ హాస్పిటల్ సర్వీస్ అయితే ఆ లిమిట్ ₹5,00,000 వరకు పెంచారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీ, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరులో నిన్నటి వరకు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చిన్న చితక వ్యాపారాలు చేసే వాళ్ళు యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తమ దుకాణాల ముందు నో యూపీఐ అంటూ బోర్డులు పెడుతున్నారు. క్యూఆర్ స్కాన్ కోడ్లు కనపడకుండా చేస్తున్నారు. క్యాష్ కొట్టు, సరుకులు సేవలు పట్టు అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. బెంగళూరులో రోడ్ల పక్కన బళ్ళు, దుకాణాలు నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్లకు ఈ మధ్య రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జారీ చేసిన జీఎస్టీ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఏడాదికి ₹40,00,000 వరకు సరుకులు అమ్మితే వాళ్ళు కంపల్సరీగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక ఏడాదికి ₹20,00,000 సేవలు అందించిన వాళ్ళు కూడా జీఎస్టీ కేటగిరీలోకి వస్తారు. ఇక జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా యూపీఐ ద్వారా సంవత్సరానికి ₹40,00,000 పైగా లావాదేవీలు చేసిన 14,000 మంది వ్యాపారులను బెంగళూరు అధికారులు గుర్తించారు. వీరిలో 5,500 మందికి మొదటి దశలో నోటీసులు జారీ చేశారు. యూపీఐ ద్వారా సంవత్సరానికి 40,00,000 పైగా లావాదేవీలు జరిపిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ ఈ చర్యలు ప్రారంభించింది. ఈ నోటీసులతో బెంబేలెత్తుతున్న వ్యాపారులు తమ దుకాణాల నుంచి యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు తీసేయడం ప్రారంభించారు. యూపీఐ పేమెంట్స్ ను స్వీకరించబోమని కస్టమర్లకు తేల్చి చెప్తున్నారు. మొన్నటి వరకు ఉన్న క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ అని రాసిన బోర్డ్స్ పెడుతున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న బెంగళూరులో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ హవాకు బ్రేక్ పడింది. ఈ ధోరణి కొనసాగితే యూపీఐ పేమెంట్స్ కు ఇది అతిపెద్ద దెబ్బ అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు.